టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 173వ వీడియో. మరి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు జనరల్ అవేర్నెస్ వివిధ సబ్జెక్టుల నుండి అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి తీసుకోవడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏమున్నా కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? దీన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం. అంటే పార్లమెంటు అంటే మనకి భారత రాజ్యాంగానికి సంబంధించి అటు పార్లమెంటు కావచ్చు లేదా శాసనసభలు కావచ్చు, రాష్ట్రాలలో ఏ చట్టాలు అయితే రూపొందిస్తాయో ఆ చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయో లేదో సమీక్షించడాన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్ష అంటాం. ఆ కాన్సెప్ట్ను మనం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం? అమెరికా, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, బ్రిటన్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా ఒక ఆప్షన్ అయితే మీరు మరి ఊహించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. భారత రాజ్యాంగంలో డైరెక్ట్గా న్యాయ సమీక్ష అనే పదం అయితే ప్రత్యక్షంగా ఎక్కడా లేదు, కానీ ఆ కాన్సెప్ట్ అయితే ఉన్నది. మీరు గమనించండి. శాసనశాఖ రూపొందించిన చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో సమీక్షించడమే, రివ్యూ చేయడమే న్యాయ సమీక్ష. ఒకవేళ రాజ్యాంగానికి లోబడి ఉన్నట్లయితే వాటికి ప్రాబ్లం లేదండి, అవి ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతాయి. దాన్ని ఇంట్రా వైర్స్ అంటాం. ఒకవేళ రాజ్యాంగానికి ఆ చట్టాలు విరుద్ధంగా ఉంటే ఆ స్థితిని మనం ఆల్ట్రా వైర్స్ అంటాము. అలాంటి చట్టాలు అయితే కొట్టివేయబడతాయి కోర్టుల ద్వారా. క్వశ్చన్ నెంబర్ 2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది? 3 కీలకమైన జడ్జిమెంట్స్ గురించి చదవాలండి మీరు. ఇండియన్ పాలిటీలో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మీరు చదివేటప్పుడు ఒక జడ్జిమెంట్ ఇక్కడ ఇచ్చాను నేను. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగ సవరణ విధానం గురించి చెప్తుంది. మనం దక్షిణాఫ్రికా నుండి దీన్ని అయితే తీసుకున్నాం ఈ కాన్సెప్ట్ని. అయితే ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగమైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని ఒక కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ కేసు ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. రైట్, ఇక్కడ మీకు గుర్తుకొచ్చి ఉంటుంది ఆ కేసు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 1951లో ఈ కీలకమైన జడ్జిమెంట్ అనేది ఇవ్వబడింది. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా, గుర్తుంచుకోండి, ఇండియాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా హెచ్జే కానియా అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, దీనికి కంటిన్యూషన్ ఉంటుంది, ఇదే క్వశ్చన్కి రిలేటెడ్ ఇది. నెక్స్ట్ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే సుప్రీంకోర్టు పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? పై కేసు చూడండి, ఏ ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగమైనా సవరించవచ్చు అంది. ఇక్కడేమంది? ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం లేదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్ని సవరించకూడదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అండి. 1967లో ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడింది. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఉన్నారు. రైట్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. పై క్వశ్చన్ చూడండి, దీని కంటిన్యూషన్ 4th క్వశ్చన్ చూడండి. ఏ కేసులో సుప్రీంకోర్టు భారత పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కానీ దాని యొక్క మౌలిక స్వరూపం దెబ్బతినకూడదు అని ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ అండి ఇది. ఆ ఏ కేసులో అంటది కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసు 1973. అంటే భారత దేశంలో పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఉంది, కానీ దాని యొక్క మౌలిక స్వరూపం మార్చకూడదు. మౌలిక స్వరూపం కిందికి ఏ అంశాలు వస్తాయో సుప్రీంకోర్టు పలు సందర్భాలలో పలు అంశాలను పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఒకటి కీలకమైన జడ్జిమెంట్. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 5 వరల్డ్ జాగ్రఫీ నుంచి. భూమి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది? మనం నివసిస్తున్నటువంటి భూమి సౌర కుటుంబంలో 3వ గ్రహం. అంటే మనకి మొదటి నుంచి తీసుకున్నప్పుడు 3వ స్థానంలో ఉన్న గ్రహము భూమి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మీకు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. గుర్తుంచుకోండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 నిత్యావసర వస్తువుల చట్టం, దీన్నే మనం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటాము. ఎప్పుడు తీసుకువచ్చారు? 1955లో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి.
ఎందుకంటే కొన్ని వస్తువులు మనము నిత్యావసర వస్తువులు ఉంటాయి, వాటిని మార్కెట్లో మరి సిండికేట్ అయ్యి వాటి యొక్క కృత్రిమంగా వాటి ధరలను పెంచడము, లేదా ఆ వస్తువుల్ని బ్లాక్ చేసి మార్కెట్కి రాకుండా చేయడం, ఇలాంటి వాటిని అరికట్టడానికి ఈ నిత్యావసర వస్తువుల చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? దీన్ని మనం టార్గెటెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము. అంటే ఏదైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్లకు సబ్సిడీ రేటు మీద మనం ఆహార ధాన్యాలను అందిస్తున్నాము, ఆ స్కీమ్ని మనం లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటున్నాం. 1997 నుంచి ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, కాగజ్ నగర్ అటవీ డివిజన్లోని పెంచ్కల్పేట పరిధిలో నందిగాం అటవీ ప్రాంతంలో గల పాలరాపు గుట్టను ఏ పేరుతో ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది? ఇక్కడ రాబందుల్ని గుర్తించడం జరిగిందండి. రాబందులు అంతరించిపోతున్నటువంటి జీవులలో ఉన్నాయి, పక్షులలో ఉన్నాయి. మరి ఆ రాబందుల్ని ప్రొటెక్ట్ చేయడానికైతే ఇక్కడ ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏ పేరుతో అంటే జటాయు సంరక్షణ కేంద్రం. ఇక్కడ రాబందుల సంతతిని అభివృద్ధి చేయబోతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఫోకస్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 9, హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఇది పింప్రిలో ఉందండి. యాంటీబయోటిక్స్ తయారు చేసే ప్లాంట్ ఇది. యాంటీబయోటిక్స్ అంటే మీకు సూక్ష్మ జీవనాశిని. ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ని కనుక్కున్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి, పింప్రి. క్వశ్చన్ నెంబర్ 10, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీన్ని కూడా హాల్ అనే పిలుస్తున్నాం, ఎప్పుడు ఏర్పాటు చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొట్టమొదట మీకు 1940 డిసెంబర్ 22న హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్గా ఏర్పడింది. 1964లో అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా మారింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు తేజాస్ యుద్ధ విమానాలని కూడా ఇదే తయారు చేస్తుంది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ ఏమో మీకు 1973లో ఏర్పాటు చేయబడింది. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఇచ్చాను. మరి వీడియోను లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.